సార్ మీ సోఫార్ మీరు బిజినెస్ చేసినంత కాలంలో వాట్ ఈస్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ చైర్స్ దట్ యు హావ్ సోల్డ్ ఇన్ అ సింగిల్ మోడల్? సింగిల్ మోడల్ 2 స్టార్ ఐటమ్స్ ఉన్నాయండి. ఓకే ఒకటి హన్సా మెటల్ చైర్ అండి. ఓకే ఇది ఎనీ కైండ్ ఆఫ్ కెఫేస్కి కానీ లేదు అంటే ఓయో టౌన్ హౌసెస్ హోటల్స్కి కానీ స్టడీ చైర్ కింద ఆల్మోస్ట్ వీ హ్యావ్ సప్లైడ్ టు మెనీ ఆల్మోస్ట్ ఒక 3000 చైర్స్ ఈజీగా సెల్ చేస్తుంటాను. ఒకటే మోడల్ అండి. వావ్ ఓకే ఓకే అండ్ ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్ ఫ్రమ్ 3 years అండి. రైట్ అదర్ దాన్ దట్ ఇంకొకటి వుడెన్ చైర్ ఒకటి ఉందండి, మోనార్క్ వుడెన్ చైర్. నేను దాని మోడల్ చూపిస్తాను. సో ఇది కూడా స్టిల్ ఇప్పుడు కూడా నా దగ్గర 300 చైర్స్ రెడీ అవుతున్నాయి. ఓకే మీకు అరుంధతి జ్యువెలర్స్ అని ఉన్నారండి. యా ఇట్స్ ఫ్రమ్ ఒరిస్సా. రైట్ వీ హ్యావ్ యాక్చువల్లీ ఆర్డర్ ఏంటంటే 3000 చైర్ ఆర్డర్ అండి ఒక్క జ్యువెలరీ షోరూమ్ కోసం. దే హ్యావ్ మల్టిపుల్ స్టోర్స్. రైట్ సో దే ఆర్ సప్లయింగ్ సేమ్ చైర్ ఫర్ ఎవ్రీ స్టోర్ అండి. అదే నేను ఆల్మోస్ట్ ఉలవచారు చెప్పాను కదా, నా ఫస్ట్ రెస్టారెంట్ కూడా ఇదే చైర్ అండి. ఇప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ గ్రోయింగ్. ఆల్మోస్ట్ ఇది ఒక 5000+ చేశాను. అండ్ ఇప్పుడు కూడా మహారాష్ట్రలో లాతూర్కి ఒక రెస్టారెంట్ అవుతుంది, 150 సీటింగ్. మొన్ననే టాటాకి కూడా ఇదే డెలివరీ చేశాను లాస్ట్ మంత్. ఎవ్రీ మంత్ నాకు రెగ్యులర్గా ప్రొడక్షన్ అయ్యేది, రెగ్యులర్గా డెలివరీ అయ్యేది టీకుడ్లో ఈ చైర్. ఓకే అండ్ అదర్ దాన్ దట్ ఒక హోలో చైర్ అని ఉన్నది. సో మీకు చూపిస్తాను ఆ మోడల్ కూడా. ఇది హ్యూజ్ డిమాండ్ ఉన్న చైర్. అది నా స్టార్ ఐటమ్ అని ఎందుకంటానంటే, ఒక తాజ్మహల్ హోటల్ ఐడియా ఉందండి మన సికింద్రాబాద్లో తాజ్మహల్ హోటల్, ట్రై స్టార్ హోటల్. యా బుఫే వెజ్ బుఫే చాలా ఫేమస్. సో ఆల్మోస్ట్ వాళ్ళ రెస్టారెంట్స్ అన్ని రెనోవేషన్ అవుతున్నాయి. మేము చేస్తున్నాం ప్రాజెక్ట్స్ అన్ని కూడా. ఉన్న ఫర్నిచర్ని 30 years తర్వాత చేంజ్ చేస్తున్నారు. సో ఆర్కిటెక్ట్ వాళ్ళకి 50 years నుంచి చేస్తున్న ఆర్కిటెక్ట్. అండ్ యునో లైక్ ఈజ్ ఆల్మోస్ట్ ఏజ్డ్ అబౌట్ 75+. సో అతను చైర్ సెలెక్షన్ కోసం మా షోరూమ్ విజిట్ చేశారు. ఈవెన్ చైర్ పైన కూర్చొని కూడా కూర్చోలేదు, దిస్ ఈస్ ద చైర్ అని ఆయన చెప్పారు. సో దట్స్ ద కాన్ఫిడెన్స్ ఐ కెన్ గివ్ అబౌట్ దట్ చైర్. అండ్ ఈ ఇయర్లో ఇప్పటి వరకు కూడా నేను 1000 చైర్స్ సేమ్ చైర్ నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్కి, హోటల్ రూమ్స్కి, ఓకే లాంజ్ సీటింగ్స్కి నేను ఈ చైర్ సప్లై చేశాను. అండ్ డిఫరెంట్ కస్టమైజేషన్, సేమ్ చైర్, డిఫరెంట్ కలర్స్. ఈవెన్ ఈ రెస్టారెంట్కి కూడా ఆ మోడల్ కొంత సీటింగ్లో ఉన్నది. అచ్చా వెరీ నైస్ సార్. హాలో చైర్, హోలో పేర్లు ఎవరు పెడతారు సార్ ఇవి? నేనే పెడతాను. సింపుల్ అండి. ఒక చైర్కి ఒక రికగ్నేషన్ మనం క్రియేట్ చేయాలండి. ఒక బేబీకి ఎలా అయితే మనం నేమ్ పెట్టి ఒక రికగ్నేషన్ క్రియేట్ చేస్తామో, సేమ్ నా చైర్కి నేనే నేమ్ పెడితే వితౌట్ నేమ్ వీ కాంట్ అడ్రస్ లైక్ లేమన్ చైర్. ఒక చైర్ అని ఈ చైర్ ఆ చైర్ అని మనం అనలేమండి. ఒక ప్రాపర్ నేమ్ని కనుక నేను దానికి అడ్రస్ పాయింట్ కింద పెట్టానంటే, అండ్ ఇది రేపు ఇప్పుడు కూడా మీకు గూగుల్లో నేను పెట్టిన చైర్ నేమ్ తోటి గూగుల్లో సెర్చ్ చేస్తారండి. మోనార్క్ టీకుడ్ చైర్. ఓకే ఈవెన్ లేదు అంటే హోలో చైర్ అని చెప్పి గూగుల్లో సెర్చెస్ కూడా డైరెక్ట్ నా చైర్ పెట్టిన నేమ్తోనే సెర్చ్ చేస్తారు. అండ్ దట్ షుడ్ బి క్యాచీ. ఇట్ షుడ్ బి 4 to 5 letter వర్డ్ అండ్ ఇట్ షుడ్ బి క్యాచీ యాజ్ వెల్. ట్రూ, ఈజీ టు రిమెంబర్. యా వెరీ నైస్ సార్. వై చైనా ఆఫ్ ఆల్ ద కంట్రీస్? అంటే డెఫినెట్లీ చీప్, ఎఫిషియంట్, ఫాస్ట్ ఇవన్నీ ఓకే, బట్ నాకు 2 questions ఉన్నాయి. దిస్ ఇస్ అ 2-point క్వశ్చన్. ఒకటి, మీలాగా ఇంకెవరైనా ఎందుకు చేయకూడదు? ఎందుకంటే మీరు కూడా యూ సైడ్ యూర్ అ ట్రేడర్, రైట్? Number 1, what is the distinct advantage that you have over other traders who are doing the same thing? Rendodi, what is the additional benefit as a customer that I'm getting if I'm going with Ganesh? ఓకే 3 pointsని డివైడ్ చేసి చెప్దాం ప్లీజ్. సి ఫస్ట్ థింగ్ ఇస్ వై చైనా. కరెక్ట్. నా టార్గెట్ ఏంటంటే ఇండియాలో ఉన్న రెస్టారెంట్స్ అన్నిటికీ నేను సప్లై చేయాలి అన్నది. యావరేజ్గా ఒక 1 monthలో ఒక హైదరాబాద్లో ఎన్ని రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయని మీరు అనుకుంటున్నారు? సార్ 100 అయితే గ్యారంటీ అయితే సార్. అసలు హైదరాబాద్లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి అనుకుంటున్నారు? ఒక 3-4 వేలు. 3-4 వేలు. మీరు ఆ ఫిగర్కి దగ్గర కూడా రాలేదు. ఇంకొక నెంబర్ ఇవ్వండి. 8,000. 8,000 కన్నా ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్లో రెస్టారెంట్స్. ఇమాజిన్ కూడా చేయలేరు. 74,000 చేంజ్ ఉన్నాయండి. 74 by July 2024 in Hyderabad, including the cafes and chains, everything. 75,000 close number. ఇది నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం డీటెయిల్ అండి. 75,000 రెస్టారెంట్స్ హైదరాబాద్లో ఉన్నాయి. ఓకే అండ్ ఆల్ దిస్ బూమ్ కేమ్ ఆఫ్టర్ కోవిడ్ అండి. బిఫోర్ కోవిడ్ కూడా ఉన్నాయి, కానీ ఎక్స్టెన్సివ్. ఎందుకంటే మీకు అందరూ కూడా
కోవిడ్ తర్వాత దే రియలైజ్డ్ దట్ ది ఐటీ జాబ్ ఆర్ సమ్ అదర్ జాబ్ డజంట్ స్టే ఫర్ లాంగ్. కరెక్ట్. సో కోవిడ్ తర్వాత వచ్చిన రియలైజేషన్ ఏంటంటే అందరూ కూడా జాబ్ అనేది లాంగ్ టర్మ్ సోర్స్ కాదని అర్థమైపోయింది. Right. ఎందుకంటే ఎనీ మూమెంట్ ఒక కోవిడ్, ఒక ఏఐ, ఈ రెండు కూడా అందరి జాబ్స్ని కిల్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆల్టర్నేట్ బిజినెస్ని ప్లాన్ చేస్తున్నారు. కరెక్ట్. ఓకే, అందరికీ తెలిసిన ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేయాలని ఒక ఆలోచన వస్తే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది రెస్టారెంట్ అండి. కరెక్ట్. సో అందువల్ల ఆఫ్టర్ కోవిడ్ బీభత్సమైన బూమ్ వచ్చింది రెస్టారెంట్స్కి, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి, ఎవ్రీవేర్ వచ్చింది. ఓకే, సో దానివల్ల వీళ్ళందరికీ కూడా ఫర్నిచర్ రిక్వైర్మెంట్ అయితే ఉన్నది. ఓకే, సో అండ్ ఈ నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్కి సప్లై చేయడానికి మనకి సోర్సెస్ లేవు. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను లోకల్ చేసుకుంటూ కూర్చుంటే ఎన్ని రెస్టారెంట్కి సప్లై చేయగలను? ట్రూ. ఇప్పుడు ఒక 1 మంత్కి నాకు 100 రెస్టారెంట్ ఆర్డర్ వచ్చినాయి అనుకోండి, నేను చేయగలనా? రైట్. నాకు అంత కెపాసిటీ లేదు. బట్ నా గోల్ 1000 రెస్టారెంట్స్ వచ్చినా చేయాలండి. కరెక్ట్. ఎందుకు అంటే ఇఫ్ యూ వాంట్ టు గ్రో అండ్ బిల్డ్ ఎ బ్రాండ్, పాన్ ఇండియన్ బ్రాండ్, ఓకే, ఏ క్లయింట్ అయినా బ్లైండ్గా ఇక్కడికి వస్తే పని అయిపోతారు అని ఒకటి ఫిక్స్ అవ్వాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ద స్టాక్, యూ నీడ్ టు కీప్ ద మూమెంటం గోయింగ్ ఆన్. అంటే ఒక 10 కస్టమర్లు వచ్చిన తర్వాత ఇప్పుడు కాదు, ఒక 3 months తర్వాత రా. సో ఒక 20-30 కస్టమర్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు మేము చేయలేము అంటే మీ డిమాండ్కి తగ్గ సప్లై మన దగ్గర లేదని కస్టమర్కి అర్థమైపోయిందంటే దే లుక్ అవుట్ ఫర్ ద ఆప్షన్స్. కరెక్ట్. సో దట్ ఈస్ అది నేను చేయాలదలుచుకోలేదు. సో నేనేం చేస్తున్నానంటే నాకు చైర్స్కి వీటన్నిటికీ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. సో మీరు 1000 రెస్టారెంట్స్ అని ఇవ్వండి, నేను డెలివరీ చేస్తాను. రైట్. వితౌట్ ఎ ఫ్లా. మీకు టైంకి మ్యాక్సిమం నేను ఇచ్చే టైం రెడీగా ఉన్న స్టాక్ అయితే 2 to 3 days, మ్యాక్సిమం 7 days ఎనీవేర్ ఇన్ ఇండియా. లేదు నాకు కస్టమైజ్డ్ ఉంది 45 to 50 days, మ్యాక్సిమం 60 days ఎనీవేర్ ఇన్ ఇండియా. రైట్. ఇది నా కాన్ఫిడెన్స్. ఎనీ క్వాంటిటీ 1000 రెస్టారెంట్స్ నాకు ఈ మంత్ మీరు ఇవ్వండి, ఐ కెన్ డెలివర్ ఇన్ 60 days అని. సో దట్స్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ అండ్. సో అండ్ అలాంగ్ విత్ దట్ మేము ఇప్పుడు దానికోసం బిల్డ్ చేస్తున్న ఏంటంటే పూణేలో ఒక బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ క్రియేట్ అవుతుంది విత్ 35,000 SFT. ఓకే, సో వేర్ యూ కెన్ వాక్ ఇన్, సెలెక్ట్ అండ్ ఇమీడియట్లీ పికప్ అండి. సేమ్ థింగ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో వీఆర్ డూయింగ్. ఇది కూడా హైదరాబాద్ కూడా ప్లాన్ ఉంది. అండ్ విత్ ఇన్ 2 months వీఆర్ ఓపెనింగ్ ఎ బ్రాంచ్ ఇన్ బెంగళూరు యాజ్ వెల్. ఎక్స్పీరియన్స్ సెంటర్. అరే వా. జస్ట్ మీకు ఎనీవేర్ ఇన్ ద మీకు ఏ స్టేట్ అయినా సరే, ఈవెన్ చెన్నై వాళ్ళైనా సరే బెంగళూరు రావడానికి మ్యాక్సిమం 2 hours పడుతుంది. ఓకే, బెంగళూరు ఎనీవేర్ మీరు జస్ట్ అక్కడికి వెళ్ళిపోయి మీకు కావాల్సిన చైరు, మీకు కావాల్సిన క్వాంటిటీ చెప్పండి, విల్ డెలివర్. సో అలాంగ్ విత్ దట్ మీకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కానీ వీఆర్ దేర్ ఫర్ యూ. విత్ అవర్ ఎక్స్పీరియన్స్ వీఆర్ దేర్ ఫర్ యూ. రైట్. సో ఇండియాలో మీరు ఒక 1 monthకి 1 lakh చైర్స్ చేయమంటే నేను మొత్తం తిరిగినా కానీ నేను చేయలేను, నాకు చైనా చేయగలదు. సో దట్ ఈస్ వే. అండ్ వరల్డ్లో ఈ వరల్డ్లో ఎక్కడైనా ఒక న్యూ మోడల్ ఉంది అంటే ఫస్ట్ యూ కెన్ సీ ఇన్ చైనా. ట్రూ. ఐఫోన్ ఈరోజు ఒకటి రిలీజ్ అవుతుందంటే నెక్స్ట్ డే అక్కడ కాపీ వస్తుంది. సో దే కెన్ డూ ఇట్ అండి. రైట్. అండ్ వితౌట్ ఎ ఫంబల్. అది నాకు కావాలి. ఎందుకంటే యూజర్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. రైట్. కూర్చొని కంఫర్ట్ లేదు, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఓకే, ఐ కాంట్ సిట్ ఫర్ ఎ లాంగ్ టైం అనేది ఇందులో రాకూడదు. సో ఇవన్నీ సాల్వ్ చేసే సొల్యూషన్ చైనాలో ఉందండి, అందుకని నేను చైనా. అండ్ ఇంకొకటి, నాకు ఇదే సొల్యూషన్ ఇండియాలో దొరికితే ఐఎమ్ ఈవెన్ రెడీ ఫర్ ఇట్. ఇదే సొల్యూషన్. Why aren't you being a part of the solution is the question. There is a huge demand in India, across India, for all kind of commercial furniture. Correct. But there is not enough supply. There are not enough factories who can supply their demand. Right. So that is where like we have to go abroad for it. And particularly China ఏంటంటే చైనాలో ఉండే కాస్ట్ మీకు తెలుసు, లేబర్ కాస్ట్ తక్కువ. ఓకే, అండ్ దే హ్యావ్ ఎ హ్యూజ్ ఎక్విప్మెంట్ హూ కెన్ మేక్ 1 lakh chairs per month as well. Right. ఓకే, అంత డిమాండ్ సప్లై చేయగల కెపాసిటీ అక్కడ ఉన్నది. అండ్ ప్రైస్ పాయింట్ని మ్యాచ్ చేయలేరు అన్ని అదర్ కంట్రీస్ కానీ ఈవెన్ మీరు లోకల్ చేసిన, ఇప్పుడు నేనే ఒక కుర్చీ చేయడం స్టార్ట్ చేసినా కానీ అక్కడ వచ్చిన చైర్ ప్రాపర్ ఫినిష్ అయి ఉన్న అంత హై క్వాలిటీ చైర్ని నేను ఇవ్వలేను, ఆ రేట్ని కూడా మ్యాచ్ చేయలేను. రైట్. సో ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్ ఫర్ దట్. రైట్. సార్, జస్ట్ ఈ కమర్షియల్ ఫర్నిచర్ వరకేనా, లేకపోతే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను జూబ్లీ హిల్స్ అన్నారు ఇందాక, మీరు బంజారా హిల్స్ అన్నారు, ఈ ప్లేసెస్లో కూడా ఎవ్రీ పీస్ ఆఫ్ ఫర్నిచర్ ఇస్ ఇంపోర్టెడ్. అక్కడ ఓన్లీ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఉన్నాయి, మహా అయితే కొంతమంది కొంచెం స్టాక్ మెయింటైన్ చేస్తారు.
సో యువర్ Even సేయింగ్ they have a delivery time of 45 days. సో యువర్ సేయింగ్ ఎసెన్షియలీ దట్ ఇండియాలో మీరు ఎక్సెప్షనలీ గ్రేట్ ఫినిషింగ్తో గ్రేట్ క్వాలిటీతో ఫర్నిచర్ కావాలి అంటే ఇంపోర్ట్ చేయించుకోవాల్సింది. Yes. ఇటలీ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, Yes, వెరెవర్. yes. ఓ దిస్ ఇస్ సాడ్ రియాలిటీ. See, problem is for ఈ కైండ్ ఆఫ్ ఫర్నిచర్కి చాలామంది ఉన్నారు. రెసిడెన్షియల్కి చాలామంది ఇటలీ నుంచి తెప్పిస్తారు, టర్కీ నుంచి తెప్పిస్తారు, చైనా నుంచి తెప్పిస్తారు, చాలామంది ఉన్నారు. బట్ కమింగ్ టు ది కమర్షియల్ సెక్టర్, ఎస్పెషలీ ఫర్ రెస్టారెంట్స్, దెర్ ఆర్ నాట్ ప్లేసెస్. సో అండ్ దెర్ ఈజ్ అ మార్కెట్ స్కోప్ ఇన్ ఇట్. అండ్ స్కోప్ ఉందనే కాదు, మేము దాన్ని ప్రాపర్గా రీసెర్చ్ చేసుకొని జస్ట్ ఇక్కడ డిమాండ్ ఉంది కదా అని చెప్పి మనం తీసుకోవచ్చు, ఏదో అక్కడ దొరికినవి తెచ్చుకుంటే ఇక్కడ సర్వే ఓవర్. కరెక్ట్. వీ క్రియేటెడ్ ఏ ప్రాపర్ బ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఇన్. సి జస్ట్ చైర్ తీసుకొచ్చి అమ్మామంటే కాదండి. ఒక చైర్ తీసుకొచ్చినప్పుడు మన దగ్గర కొనాలంటే మనం ఇచ్చే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఒకటి ఉన్నదండి, సర్వీస్ ఫ్యాక్టర్ ఉన్నది, ఇన్స్టలేషన్ ఫ్యాక్టర్ ఉన్నది. ఓకే, అలాంగ్ విత్ దట్ మాకు రీచ్ అవ్వడానికి వీ హ్యావ్ అ వెబ్సైట్, we have an app, we are building it now, and for especially for interior designers kosam, okay, resellers kosam, we have a separate tools for it. Nice. So yeah, we have built this actually. Yeah. It's not a like overnight experience kadandi. It's our 4 to 5 years of hardcore experience. that brings to my second question. ఇప్పుడు చైనా గురించి ఇంత సూపర్గా ఫ్యాంటాస్టిక్గా చెప్పారు కదా, వై కాంట్ ఎనీవన్ ఎల్స్ డూ ఇట్? వై షుడ్ పీపుల్ కమ్ టు యూ? ఎవరైనా చేయొచ్చండి, నేను ఐఎమ్ నాట్ అపోజింగ్ దాట్. సో ద థింగ్ ఈజ్, ఒక టార్గెట్ తోటి చేస్తున్నామండి. ఏంటి అంటే ఒక ప్రాపర్ బ్రాండ్ ఎక్స్పీరియన్స్. మీరు ఒక ఫోన్ కొంటే ఏదైతే బ్రాండ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో, ఈవెన్ ఐఫోన్ ఈజ్ మేడ్ ఇన్ చైనా. కరెక్ట్. ఓకే, ఈవెన్ వాట్ ఎవర్ ద ఫ్రిడ్జ్ ఆర్ ఏసీ, వాట్ ఎవర్ యూఆర్ బయింగ్ ఈజ్ మేడ్ ఇన్ చైనా ఓన్లీ. సో దే జస్ట్ బ్రాండెడ్. సో వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అ బ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కమర్షియల్ సెక్టర్. సో దట్ ఈస్ వేర్ వీఆర్ లైక్ సి బ్రాండ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఒకటి, వాళ్ళకి ప్రాపర్ ఫినిష్ లైన్ ఇవ్వాలండి. అండ్ పర్చేజింగ్కి కూడా చాలా ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు మీరు చాలామంది ఇంపోర్ట్ చేస్తుంటారండి చైనా నుంచి. ఇంపోర్ట్ చేసేటప్పుడు కాస్ట్ కట్ డౌన్ చేయడానికి ఏం చేస్తారంటే ఓపెన్గా తీసుకొచ్చేస్తారండి. చైనా నుంచి మీకు ఇక్కడికి వచ్చేలోపు ఆల్రెడీ ఎక్కడో ఒక టచ్ అయిపోయి, అంటే ఆల్రెడీ ఫ్యాబ్రిక్ టేర్ అవ్వడం కానీ, లేదంటే కోటింగ్ పోవడం కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో యాజ్ అ బ్రాండ్ వీ గెట్ ఎవ్రీ ప్రోడక్ట్. ఈవెన్ ఇట్ ఈస్ ఏ 1500 rupees ప్లాస్టిక్ చైర్, వీ గెట్ ఇట్ ఇన్ ద బాక్స్ క్వాంటిటీ అండి. రైట్. ఇట్ కాస్ట్స్ మోర్, బట్ ప్రోడక్ట్లో ఫ్లా లేకుండా ఉండాలి. రైట్. సో ఆ బ్రాండ్ ఎక్స్పీరియన్స్ మేము బిల్డ్ చేస్తున్నాము. అండ్ మీరు పర్చేస్ చేయాలి అంటే మీకు పోర్టల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఓకే, అండ్ మీరు మా వెబ్సైట్ ఓపెన్ garnish.com ఓపెన్ చేసి యూ కెన్ సీ ఆల్ ద ఆప్షన్స్. అండ్ మేము చేసిన ప్రాజెక్ట్స్ కూడా మీరు చూడవచ్చు. మా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా మేము చేసిన ప్రాజెక్ట్స్ అన్ని చూడవచ్చు. అంటే వీఆర్ నాట్ ఎ లేమన్ హూ ఆర్ డూయింగ్ ఇట్, వీ హ్యావ్ ఆల్రెడీ డన్ దీస్ మెనీ ప్రాజెక్ట్స్ అండి. సో విత్ ఎక్స్పీరియన్స్ వీఆర్ డూయింగ్ ఆల్ దిస్. రైట్. అదర్ దాన్ దాట్ సర్వీస్ అండి. సో మీకు ఈరోజు రిక్వైర్మెంట్ ఉంటే జస్ట్ ఒక ట్యాప్ తోటి విల్ గివ్ యూ ఎవ్రీ డీటెయిల్. మీకు రెస్టారెంట్ ఫర్నిచర్ గురించి నాలెడ్జ్ లేదు అంటే విల్ గివ్ దట్ ఫర్, వీ హ్యావ్ దట్ ఫర్ యూ అండి. సో మా ఎక్స్పీరియన్స్ తోటి మీకు సజెస్ట్ చేస్తాం. రైట్. ఓకే, సో జస్ట్ ఇక్కడ ఒక 10 చైర్స్ ఉన్నాయి, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోండి కాదు. సో ఆల్రెడీ ఇన్ని రెస్టారెంట్స్లో టెస్ట్ చేసి, కరెక్ట్, ఎర్గానమికల్లీ లాంగ్ టర్మ్ సీటింగ్ కోసం, లేదు అంటే ప్రాపర్ లుక్ అండ్ ఫీల్ కోసం, అండ్ ఒక 1 year ఒక 2 year వరకు ఇష్యూ లేని సర్వీస్ ఉన్న చైర్స్ని నేను ప్రాపర్గా రికమెండ్ చేస్తానండి. దిస్ ఈజ్ వాట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ Ganesh ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్. నైస్, ఫెయిర్ ఎనఫ్. సార్, ఇప్పుడు రైట్ నో ఇఫ్ ఐఎమ్ కమింగ్ టు యూ, నాకు ఎన్ని ఆప్షన్స్ ఆర్ ఎన్ని మోడల్స్ ఉంటాయి అంటే when I'm walking to 2 different places. Imagine I'm walking to a average store in Hyderabad, and walking into Ganesh for commercial furniture. నాకు యావరేజ్గా ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ దొరుకుతాయి రెడీగా, మీ దగ్గర ఎన్ని దొరుకుతాయి? యాక్చువల్లీ దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది. మీకు మార్కెట్లో ఇప్పటి వరకు అబ్జర్వ్ చేశారంటే ఒక లాస్ట్ 20 years నుంచి 30 years నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్లో సేమ్ మోడల్స్ కనిపిస్తూ ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్లో సిమిలర్ మోడల్స్ కనిపిస్తాయి. ఒక 10 year బ్యాక్ తీసుకున్నారంటే వుడెన్ ఉంటుంది, బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. ఓకే, సో ఒక సీట్. కరెక్ట్. ఇది ట్రెడిషనల్ డిజైన్స్ అండి. సో ఇప్పుడు కంప్లీట్గా మారిపోయింది. ఈవెన్ మీరు ఫర్నిచర్, ఇంటి ఫర్నిచర్ కూడా ఒకప్పుడు అంతా టీక్ వుడ్ తోటి ఉండేది, జనరేషన్స్కి ఫార్వర్డ్ అయ్యాయి. ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి, అంతా కాంటెంపరీ. కరెక్ట్. సో ఈ కాంటెంపరీ టైంలో ఒక రెస్టారెంట్ ఉన్నట్టు ఒకప్పుడు ఫుడ్కి ఇచ్చే ప్రిఫరెన్స్ ఇప్పుడు అంబియన్స్కి ఇచ్చింది. ట్రూ.
ఒకప్పుడు 150 రూపీస్ బిర్యానీ వచ్చే ప్లేస్లో మీరు ఫర్నిచర్ ఎక్కువ చూడవచ్చు, కానీ ఇప్పుడు మీరు 600 రూపీస్ బిర్యానీకి స్పెండ్ చేస్తున్నారంటే మీరు అంబియన్స్ చూస్తారు. True. సో అంబియన్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అండ్ ఇవి మళ్ళీ మల్టిపుల్ ప్లేసెస్లో కనబడకూడదు. అది Correct, కూడా correct. అక్కడ కనిపించింది సేమ్ ఉంది కదా అనే ఫీల్ రాకూడదు. ఇందుకోసం మేము చేసే రీసెర్చ్ ఎట్లా ఉంటుందంటే, నేను ఇప్పటి వరకు 250 వెరైటీ ఆఫ్ మోడల్స్ నేను రీసెర్చ్ చేశానండి. అండ్ ఇన్ దట్ ఆల్రెడీ ఇన్ని రెస్టారెంట్ సప్లై చేశాను అంటే నేను ఆ మోడల్ని డిస్కంటిన్యూ చేస్తాను. అండ్ రైట్ నౌ 150 మోడల్స్ వరకు నా షోరూంలో ఉన్నాయి. Right. అందులో కూడా కీప్ ఆన్ ఎవ్రీ మంత్ ఒక 5 to 6 న్యూ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి, 5 to న్యూ ప్రోడక్ట్స్ వెళ్తూ ఉంటాయి. నైస్. సో న్యూ రీసెర్చ్ ఉంటుంది, డిస్కంటిన్యూ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ వర్సటాలిటీ మనం చూపించలేదు అంటే రైట్. మనం లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వలేదు. ఇప్పుడు ఒక చైర్ బాగా సక్సెస్ అయిందని చెప్పి అందరికీ రికమెండ్ చేసామనుకోండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో కీప్ ఆన్ చేంజింగ్ ద మోడల్స్, అది చేస్తూ ఉంటారు. 150 చైర్స్ మీరు మినిమం చూడొచ్చు. టేబుల్స్లో కూడా ఈ మంత్ కూడా ఆల్మోస్ట్ ఒక 15 న్యూ మోడల్స్ ఇంట్రొడ్యూస్ చేసాం ఈ మంత్ టెస్టింగ్ కోసం. రైట్. We didn't get the stock. We are just testing with the restaurant owners and interior architects అండి. సో దాంట్లో ఫ్లాస్ ఉంటే దాన్ని డిస్కంటిన్యూ చేస్తాం. సో టెస్టింగ్ పర్పస్ కూడా మేము అక్కడి నుంచి మోడల్స్ అనేవి తెస్తూ ఉంటాను. విచ్ వీ కెన్ సీ ఇట్ మీరు showroom లో. యా మీరు ట్రెడిషనల్గా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అదే సేమ్ లెగ్స్ ఉంటాయండి. అవును. అది చేంజ్ ఓవర్ కావాలి. ఇఫ్ యూఆర్ ఓపెనింగ్ ఏ ప్రీమియం కెఫే, లేదు అంటే ఒక హై అండ్ బార్ పబ్ ఓపెన్ చేస్తున్నారనుకోండి, రైట్. లుక్ ఆఫ్ ది టేబుల్ కూడా చాలా మ్యాటర్ అవుతుందండి. అబ్సల్యూట్లీ. యా, సో దాని గురించి ఈ మంత్ మేము చాలా డిఫరెంట్ టేబుల్స్ కూడా తీసుకొచ్చాము. నైస్. సార్, అపార్ట్ ఫ్రమ్ చైర్స్ అండ్ టేబుల్స్, ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ ఆఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ ఫర్నిచర్లో ఓకే, ఏమేమి ఉంటాయి అసలు? బేసికల్లీ ఇప్పుడు మీరు ఒక హోటల్ ఓపెన్ చేస్తున్నారు అనుకోండి, మీ హోటల్లో మీకు ఏమేమి ఫర్నిచర్ అవసరం ఉంటుంది? ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లాంజ్ ఏరియా ఉంటుందండి. లాంజ్ సోఫాస్, సెంటర్ టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి. రిసెప్షన్ టేబుల్ ఉంటుంది. ద మూమెంట్ వెన్ యూ ఎంటర్ రూమ్ మీకు బెడ్స్ అవసరం అవుతాయి, అండ్ 2 చైర్స్, ఒక టేబుల్ అవసరం అవుతుంది, స్టడీ చైర్ అవసరం అవుతుంది. ఆల్ దిస్ వీ హ్యావ్. వార్డ్రోబ్ ఉంటుంది, అది వీ హ్యావ్. అండ్ బ్యాంక్వెట్, ఆల్మోస్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్న రెస్టారెంట్ వాళ్ళు కూడా బ్యాంక్వెట్ ఓపెన్ చేస్తారు. Correct. చిన్న పార్టీ హాల్, ట్రూ. 50 సీటింగ్, 100 సీటింగ్. రైట్. ఒక లగ్జరీ సీటింగ్ కావాలంటే లగ్జరీ బ్యాంక్వెట్ సీటింగ్ కూడా, ఇలా ఒక బర్త్డే పార్టీ కోసం, వాటి కోసం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా హోటల్ వాళ్ళు కానీ రెస్టారెంట్ వాళ్ళు కూడా ఒక బ్యాంక్వెట్ హాల్ ప్లాన్ చేస్తున్నారు. వీ హ్యావ్ దట్ ఫర్ యూ. ఓకే. అండ్ అలాంగ్ విత్ దట్ రెస్టారెంట్కి సంబంధించిన చైర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈవెన్ రూఫ్ టాప్కి వెళ్ళారు అంటే రూఫ్ టాప్కి సంబంధించిన అంబ్రెల్లా ఉంటుంది, రోప్ చైర్స్ ఉంటాయి, గార్డెన్ చైర్స్ ఉంటాయి, గార్డెన్ సోఫా సీటింగ్ ఉంటుంది. ఓకే. క్యాస్ట్ అల్యూమినియంతో చేసిన ఎప్పటికీ రస్ట్ పట్టని కైండ్ ఆఫ్ ఫర్నిచర్ ఉంటుంది. వీ హ్యావ్ దట్ ఫర్ యూ. ఎనీ, సే ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ ప్రోడక్ట్ దట్ ఈస్ సో వర్సటైల్ దట్ మజా వస్తుంది చూడడానికి, ఏం చేసినా ఏం కాదు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మీరు నా దగ్గర ఒక క్యాస్ట్ అల్యూమినియం చైర్ ఉన్నది. దాని లైఫ్ టైం వచ్చి మీరు నెక్స్ట్ జనరేషన్ కూడా ఫార్వర్డ్ చేయొచ్చు అండి. రైట్. ఓకే. అట్లానే అది పెద్ద కాస్ట్లీ ప్రోడక్ట్ ఏం కాదు. మాక్సిమం ఒక 25,000లో మీకు ఒక 2 సీటర్ ఒక టేబుల్ సెట్ వచ్చేస్తుంది. మీరు బాల్కనీలో పెట్టుకోవచ్చు, గార్డెన్లో పెట్టుకోవచ్చు, ఎండకే పెట్టవచ్చు, వానకే పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టండి. రైట్. మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఫార్వర్డ్ చేయండి. అది రస్ట్ కూడా రాదు, అండ్ ఆ కంఫర్ట్ తోటి మీరు ఎక్కడైనా కూర్చో, ఎండ వాన ఎనీథింగ్ నెక్స్ట్ జనరేషన్కి ఫార్వర్డ్ చేయొచ్చు అంటున్నాను, వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఇట్. నేను మొన్న కాదు 2 years క్రితం ప్లైవుడ్ యాడ్ చూసాను, ఫైర్ ప్రూఫ్ అని చెప్పేసి. ఎస్. ఇప్పుడు రెస్టారెంట్స్ లో కూడా ఈ మధ్య ఫైర్ యాక్సిడెంట్స్ అవి ఇవి అని చెప్పేసి, అట్లా ఫైర్ ప్రూఫ్ ఫర్నిచర్ ఏమైనా ఉంటుందా? ఎస్. ఉంటుందా? ఓకే. ఇప్పుడు మా దగ్గర కొన్ని టేబుల్స్ ఉన్నాయండి. స్టోన్ అనేది కూడా మీకు ఆల్మోస్ట్ ఫైర్ రెసిస్టెంట్ ఉంటుంది. కరెక్ట్. అండ్ ఇంపోర్టెడ్ లో సింటెడ్ స్టోన్ అని ఉందండి. ఓకే. ఆ స్టోన్ ఏంటంటే స్క్రాచ్ ప్రూఫ్, ఒకటి ఫైర్ ప్రూఫ్, అండ్ స్టెయిన్ ప్రూఫ్. మీకు రెస్టారెంట్లో అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? టేబుల్ ఈజీగా క్లీన్ అయిపోవాలి. సో వీ హ్యావ్ దట్ కవర్డ్ అండి. అలాంగ్ విత్ దట్ నా దగ్గర అవుట్డోర్ కోసం ఒక రోప్ ఉందండి, పీవీసీ రోపు. ఓకే. బట్ మీరు బ్రైడెడ్ రోపు, పీవీసీ రోప్ అని 2 ropes ఉంటాయండి. ఓకే. అవుట్డోర్ కోసం యూజ్ చేస్తుంటారు. అందులో బడ్జెట్ వైజ్ దాని క్వాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈవెన్ మీరు ఒక లైటర్ పెట్టి బర్న్ చేసి చూడండి, ఈ 2 ropesలో బ్రైడెడ్ రోప్ ఈజీగా బర్న్ అయిపోతుంది. ఇది బ్రైడెడ్ రోప్ మీరు అన్ని రెస్టారెంట్స్లో, పబ్స్లో కానీ చూస్తారు. ఓకే. ఈవెన్ రూఫ్ టాప్ బార్స్. ఈ పీవీసీ రోప్ ఇప్పుడు కొత్తగా వచ్చింది, అది బర్న్ చేసినా బర్న్ అవుతుంది. సో ఇది మీరు ఫైర్కి పెట్టండి, ఎండకి పెట్టండి, వానకే పెట్టండి. నైస్, ఇంట్రెస్ట్. ఇప్పుడు ఉందా సార్, చూడొచ్చు అది? వెరీ నైస్.
దిస్ ఈస్ ద రీసెర్చ్ వీ డూ ఇన్ ద కమర్షియల్ ఆస్పెక్ట్ అండి. రైట్. సో అందుకే మీరు గర్నిష్ తోటి వెళ్ళారంటే మీరు కొత్తగా రీసెర్చ్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇయర్స్ నుంచి మేము ఆ రీసెర్చ్లోనే ఉన్నాం. ఒక కమర్షియల్ ఏరియాకి ఫర్నిచర్ ఇస్తే ఎలాంటి ఫర్నిచరు, ఇష్యూస్ లేని ఫర్నిచరు, లాంగ్ టర్మ్ సస్టైన్ అయ్యే ఫర్నిచర్ ఏముంటుంది అనేది మేము రీసెర్చ్ చేసి ఇస్తాం. సరే, నాకు ఒకటి చెప్పండి సార్. మీరు లాస్ట్ మినిట్ డెలివరీ అన్నారు, అవును. క్విక్ గా చేస్తాం అన్నారు, Yes, yes. పాన్ ఇండియా అన్నారు. Yes. నాకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్పండి దట్ వన్ లాస్ట్ మినిట్ డెలివరీ దట్ యువ్ డన్. It's not last minute delivery, it's last minute purchase actually. ఓకే, ఎక్స్ప్లెయిన్. See, last minute delivery in the sense we can think, like మీరు 1 month ముందు ఆర్డర్ చేస్తే లాస్ట్ మినిట్ ఇప్పుడు డెలివరీ చేస్తున్నారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్స్ లాస్ట్ మినిట్ పర్చేజ్. నేను రీసెంట్గా కాకినాడకి ఒక రెస్టారెంట్ ఇచ్చానండి. ఇట్స్ అ బిస్ట్రో యాక్చువల్లీ. ఓకే. సో వాళ్ళు వేరే చోట ఫర్నిచర్ చేయించారు ముందుగానే, టేబుల్స్ కానీ అవన్నీ ముందుగానే చేయించేశారు. అయితే చైర్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు అనుకున్న ప్రీమియంనెస్ రాలేదు అండ్ ఇట్స్ వబలింగ్ అండి. రైట్. ఓకే. సో వాళ్ళంత ఇంటీరియర్ అంబియన్స్ చాలా బాగా చేశారు అండ్ ఫుడ్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉన్నది. అంటే దే హ్యావ్ ఎవ్రీథింగ్ కవర్డ్ బట్ నాట్ ఫర్నిచర్ అండి. రైట్. సో నాకు కాల్ వచ్చింది, నాకు ఇట్లా ఫర్నిచర్ కావాలి అంటే మన దగ్గర రెడీ స్టాక్ ఉంది, జస్ట్ కమ్ డౌన్ అన్నారు. కాకినాడ నుంచి సేమ్ డే వాళ్ళు వచ్చేసారు, సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ డే వాళ్ళకి డెలివరీ వెళ్ళింది. అలాంగ్ విత్ ద డెలివరీ వీ సెంట్ అవర్ ఫిట్టింగ్ టీమ్ ఇన్స్టలేషన్. దే హ్యావ్ ఓపెన్ ద కెఫే ఇన్ ద నెక్స్ట్ డే. లాస్ట్ మినిట్లో ఇన్ కేస్ ఇది నేను చాలా మందికి చూశాను, లోకల్ చేపించేస్తారు, లేదంటే ఇంకో చోట ఎక్కడైనా పర్చేజ్ చేస్తారు. దే డోంట్ డూ ప్రాపర్ రీసెర్చ్ ఎప్పటికీ చేయరండి. సో అది వాళ్ళు రెస్టారెంట్ ఓపెన్ చేసే టైంలో దాన్ని ఓపెన్ చేసి ఫిట్టింగ్ చేసుకుంటుంటే ఆ టైంలో దీని ప్రాబ్లమ్స్ మీకు కనిపిస్తాయండి. కరెక్ట్. సో అప్పుడు అలాంటి టైంలో కూడా గర్నిష్కి కాల్ చేయండి, నాకు కాల్ చేయండి. జస్ట్ మీకు ఇమ్మీడియట్గా డెలివరీ నేను ప్లాన్ చేస్తాను. నాకు అన్ని మోడల్స్ రెడీ స్టాక్ నా దగ్గర ఉన్నాయి, ఇది నా గ్యారెంటీ. ఐ కెన్ కాల్ గర్నిష్ ఈజ్ ఏ గో టు బ్రాండ్ ఫర్ ద లాస్ట్ మినిట్ పర్చేసెస్ అండి. రైట్. ఇన్ కేస్ మీరు ఎవరైనా చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తే లైక్ అంతెరా, ఓకే, ఇప్పుడు వివాహ భోజనం ఉన్నది అండ్ కృతంగా ఉన్నది, ప్యారడైజ్ ఉన్నది, దే ఆర్ ఓపెనింగ్ మల్టిపుల్ రెస్టారెంట్స్. సో ఇలా చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఓపెన్ చేసే వాళ్ళకి చాలా హెడేక్స్ ఉంటాయి, సివిల్ వర్క్స్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో మిగతా హెడేక్స్ అన్నీ నాకు సంబంధం లేదు, కానీ ఫర్నిచర్ హెడేక్ మాత్రం నాకు వదిలేయండి. జస్ట్ లొకేషన్ చెప్పండి, క్వాంటిటీ చెప్పండి, మిగతా నేను చూసుకుంటాను.